హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో ఐస్ క్రీమ్ తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. అది ఇంట్లోనే, అది మనం ఫ్రూట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ ఫ్రూట్స్తో తయారు చేద్దాం. ఇవాళ మనం కర్బూజా తీసుకుంటున్నాను. ఆ కర్బూజా ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలి. దానిలో కొంచెం బెల్లం కూడా తీసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఐస్ క్రీమ్స్ స్వీట్నెస్ ఎక్కువ ఉండాలి కాబట్టి. డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను, బాదం, జీడిపప్పు, పిస్తా, అది సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. పాలు కూడా కాచి చల్లార్చిన పాలు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మిక్సీ పడదాం. దీనిలో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కర్బూజా ముక్కల్ని వేసుకుందాం. దీనిలోనే ఒక 4 to 5 ఐస్ క్యూబ్స్ వేసుకుందాం. దీనిలో కొంచెం బెల్లం వేసుకుందాం ఫ్రెండ్స్, కొంచెం స్వీట్ కోసం. దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, కర్బూజా ముక్కలు మెత్తగా గ్రైండ్ అయ్యాయి కదా. ఇప్పుడు దీనిలో మనం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుందాం. కొంచెం మిల్క్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేద్దాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, మెత్తగా గ్రైండ్ అయింది కదా. ఇప్పుడు మనం ఐస్ తయారు చేసే వాటిలో వేసేద్దాం. ఇది నేను మీషోలో తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను కావాలి అంటే మెసేజ్ కామెంట్ చేయండి, నేను లింక్ షేర్ చేస్తాను. ఇప్పుడు దీనిలో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. నేను సన్నగా తరిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అప్పుడే ఐస్ క్రీమ్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది కదా. దీనిలోనే కొంచెం ట్రూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్, అందుకే కొంచెం యాడ్ చేస్తున్నాను. ఒకసారి నేను చూపించినట్టు ట్రై చేయండి ఫ్రెండ్స్, టేస్ట్ మటుకు చాలా బాగుంది. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా కుదురుతుంది. ఐస్ క్రీమ్ మాత్రం చాలా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వీటిని తీసుకొని వెళ్ళి మనం ఫ్రిడ్జ్లో పెడదాము. ఈ ఐస్ క్రీమ్ ఒక 4 hours తర్వాత తీసి చూద్దాం ఫ్రెండ్స్. నేను ఫ్రిడ్జ్లో పెడుతున్నాను, ఒక 4 hours తర్వాత వీటిని తీసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఐస్ క్రీమ్ బాగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. చూడండి.